హలో ఫ్రెండ్స్, వచ్చేసా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చేసేది అనమాట. హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్. ఈ విధంగా ట్రైలర్ ఎక్కడరా అని చెప్పి పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ ట్విట్టర్లో ఒకటే మోత ఒకసారి వచ్చినటువంటి కామెంట్స్ అయినా నాకు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తున్నారు అనమాట. ట్రయల్ రేంజ్ బ్రో ఇంకా రాలేదు, అసలు ఏమైంది అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో క్లారిటీగా మాట్లాడుకుందాం. ట్రయల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏం జరుగుతుంది, ఈ మూవీ ప్రొడక్షన్ నిద్రపోతుందా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడాలి అని అంటే, మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమా ఈ నెల 12వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. మీకు గుర్తుంది కదా, ఈ నెల 12వ తారీఖు అంటే ఇవాళ ఫస్ట్. అండ్ ఇంకానైనా ఆల్మోస్ట్ ఒక 11 డేస్ ఉందన్నమాట. 11 డేస్లో సినిమా పెట్టుకొని కనీసం సరైనటువంటి ప్రమోషన్స్ కూడా వీళ్ళైతే చేయట్లా. ఎక్కడ మీకు ఇంటర్వ్యూలు కనపడవు. సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తామంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే ఆల్మోస్ట్ 2 నెలల క్రితమే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు తెలుగులో అయితే అవసరం లేదు, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం లేదు, ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఫోటో చాలు, అదే సగం ప్రమోషన్ చేసేస్తుంది. పాన్ ఇండియా అంటున్నాను కదా, బాలీవుడ్ వెళ్ళాలి, అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలి, తమిళనాడు వెళ్ళాలి, అక్కడ ఒకటి పెట్టాలి, కర్ణాటక వెళ్ళాలి, అక్కడ ఒకటి పెట్టాలి, ఈ విధంగా ఇండియా మొత్తం తిరిగి ఢిల్లీ వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి, వెళ్ళడమే కాకుండా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కండక్ట్ చేసి భయంకరమైనటువంటి హైప్ అయితే క్రియేట్ చేయగలగాలి. అప్పుడు సినిమాని పాన్ ఇండియా సినిమా అంటారు. పట్టుమని 10 రోజులు లేదు. ఈ 10 రోజుల నుండి వీళ్ళైతే ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎక్కడ పెట్టలేదు. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటిది నాకు కూడా అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే నెల రోజుల ముందే బజ్జు మామూలుగా ఉండదు, హైప్ మామూలుగా ఉండదు. మీమ్స్లో ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ కనపడేది. కానీ ఇప్పటికైతే అసలు కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్ట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే వచ్చేసింది అనమాట. సో సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. కాదంటలా కొల్లగొట్టినాడు రో, మాట వినాలి, మొన్న ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు, మధ్యలో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్కి రిలీజ్ అయినటువంటి ఆ 2 సాంగ్స్ వదిలిపెడితే మిగిలిన సాంగ్స్ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్కి ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయడం వల్ల సినిమా మీద ఇదేం సాంగ్ రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఒక్క నిధి అగర్వాల్ ఆమె ట్విట్టర్కి వెళ్ళినా, మీరు ఇన్స్టాకి వెళ్ళినా మీకైతే క్లారిటీ కనుతుంది. తనైతే భయంకరమైనటువంటి ప్రమోషన్ చేస్తుంది. కానీ మూవీ టీం అయితే ఎక్కడ నిద్రపోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే గుస్ అవుతున్నారు అనమాట. ఇదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నుండి వచ్చినటువంటి లాస్ట్ సినిమా బ్రో, అది రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా లేదా? అది కాక ఆయన సినిమాలో ఓకే, ఆ సినిమా సాటిస్ఫాక్షన్ లేదు, రీమేక్ సినిమా అట్టర్ ఫ్లాపే కూర్చుంది. సముద్రకని గారు జయ్యన్ లేపిండలే, కానీ సినిమా మట్టికే అట్టర్ ఫ్లాపే కూర్చుంది. ఇది మట్టికే వాస్తవం. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళటం అంతే, అంతకు ముందే వెళ్ళిండు. కానీ సరైనటువంటి త్వరగా ప్రవేశం చేయటం, మంచిగా గెలవటం, డిప్యూటీ సీఎంగా మారటం అయితే జరిగిందనమాట. ఆయన డిప్యూటీ సీఎంగా మారి ఏదైనా సభలకు వెళ్తే అక్కడ ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి నినాదం ఓజీ ఓజీ అనేటటువంటి నినాదం. పోనీ ఓజీ రాకపోయిందా, హరిహర వీరమల్లు అనేటటువంటి నినాదాలు కూడా చేసేవారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇచ్చారనమాట. నేనైతే మూవీ టీమ్స్కి టైం ఇచ్చా, వాళ్ళే సరిగ్గా వాడుకోవట్లేదు, వాళ్ళే సరిగ్గా దిగట్లేదు అని చెప్పిండు. ఈ విధంగా అన్ని అడ్డంకులు దాటుకొని ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరైనటువంటి ప్రమోషన్స్ అయితే ఏ మాత్రం కూడా చేయట్లేదు. ఇది మెయిన్ మైనస్ అనమాట. అదిగాక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక 20 రోజుల ముందు, ఒక నెల రోజుల ముందే ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేయాలి. ట్రైలర్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి ఇంకోటి రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేయగలిగితేనే సినిమాకి ఒక బజ్ ఉంటుంది. ముందే ట్రైలర్ వచ్చింది అనుకోండి, దాని గురించి అందరూ మాట్లాడుకుంటాం అనమాట. వావ్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సినిమా ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, మ్యూజిక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అని చెప్పి మాట్లాడుకుంటాం. ఉదాహరణకి భీమ్లా నాయక్ ఉంది, ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా నెగిటివ్ ఫేస్ చేసింది, బీజం తక్కువగా ఉందని. ఆ తర్వాత సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు, అది భయంకరంగా లేచింది. సినిమా అదే విధంగా భయంకరంగా లేచి జస్ట్ రీమేక్ సినిమాతోనే 200 కోట్లు కొట్టగలిగారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి కారణం ఏంటి? ట్రైలర్స్ అనమాట. ట్రైలర్ అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇంత మట్టికి ట్రైలర్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు. వీళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు, 11 days to go, 12 days to go, 30 days to go, 1 month to go అని చెప్పి పోస్టర్స్ అయితే ఇస్తున్నారు. కానీ ట్రైలర్ అనౌన్స్మెంట్ చేయడానికి ఏం పుట్టింది అనేటటువంటి ఫీలింగ్ కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది అనమాట. నిజంగా వేకప్ హరిహర మూవీ టీమ్ అనేటటువంటిది కూడా నాకు కూడా కలుగుతుంది. ఎందుకంటే మీరు పాన్ ఇండియా అనేటటువంటి చెప్పారు, ధర్మం కోసం యుద్ధం అనేటటువంటి చెప్పారు. అది కాక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి సినిమా వస్తుంది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా వస్తుంది. అది కాక రాజకీయాలు జరుగుతున్నాయి, థియేటర్లు క్లోజ్ చేయాలంటున్నారు. మాకు థియేటర్ వాళ్ళు మాకు సరైనటువంటి డబ్బులు ఇస్తేనే మేము నడుపుతాం అంటున్నారు. ఇప్పటిదాకా థియేటర్ వాళ్ళకి ఇదేం గుర్తు రాలి, ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మంచిగా ప్రొడ్యూసర్కి పంట అనమాట. సో ఇదే మంచి అదునుగా తీసుకొని వాళ్ళైతే ఆడుకుంటున్నారు. సో ఈ ఆటలన్నీ కట్టి పెట్టారు, ఓకే, ఈ ఆటలన్నీ క్లోజ్ చేశారు, ప్రమోషన్స్ అక్కడ అనేటటువంటి ఫీలింగ్ కూడా పక్కా కలుగుతుంది అనమాట. సో మొన్నటిదాకా ఏమన్నారంటే ఇది RRR మూవీని క్రాస్ చేస్తుంది, అది ఇది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సరైనటువంటి ప్రమోషన్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ట్విట్టర్లో అయితే మనం తిట్టడం చూడవచ్చు అనమాట. సో ట్రైలర్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఎప్పుడుందంటే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకంటే మనం వీడియో దింపినాం కదా, మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇది
జరిగింది, స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకోండి. నేను 1వ తారీఖు చెప్తాను కదా, 5వ తారీఖు కల్లా ఖచ్చితంగా అనౌన్స్మెంట్ వస్తుంది, ట్రైలర్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ లోపులోనే ట్రైలర్ దిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు రియాక్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ట్రైలర్ వస్తుంది అనమాట. చాలా మంది నా మాట నమ్మరు, ఇది చూసాక మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో నేను మూవీ టీంని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం ఒక 1 వీక్ ముందు రిలీజ్ చేస్తే ఒక బజ్ ఉంటుంది, ఒక హైప్ ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు అంటే మీరు భయపడుతున్నారని, మీరు భయపడుతున్నారంటే ముందు మాకు భయం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా బాగా ఇది చేస్తున్నారంటే ట్రైలర్ ఏ విధంగా ఉండొచ్చు అని అంటే మాక్సిమం యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ మొత్తాన్ని కూడా నింపేశారనమాట. చూసుకున్నట్టయితే నిధి అగర్వాల్ మన పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉండేటటువంటి కెమిస్ట్రీ, ఆ బీజం అయినా కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చినట్టు బీజం, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ సాంగ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, మామూలుగా లేడనమాట. ట్రైలర్లో ఇంకా తోపులా కనపడుతున్నట్ట, మనం చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు అని చెప్పి చాలా మంది అయితే తెలియజేస్తున్నారు అనమాట. నేనైతే ట్రైలర్ కోసం ఎగ్గాలి వెయిట్ చేస్తున్నా. మ్యాక్సిమం ట్రైలర్ అనౌన్స్మెంట్ ఈ 5th కల్లా వస్తుంది. ట్రైలర్ చూసుకున్నట్లయితే ఇంకొక 3-4 డేస్లో రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ మూవీ టీం దాకా వెళ్ళిందా కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, మీకైతే క్లారిటీ వస్తుంది అనమాట. అది చాలా మంది నాకు కూడా కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధమైన వీడియో చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. మరి హరిహర వీరమల్లు సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు లేదా అనేటటువంటిది కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఉంటా, బాయ్, నమస్కారం.